ఏంద్రేమంతన్నా ఇది పిచ్చి పీక్స్కి పోతే పైత్యం బాగా పెరిగితే ఇట్లాంటివి జరుగుతాయి. గన్మ్యాన్ని కొడతావు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు నువ్వు, ఓపిక నశించిపోతుందా, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుందా? ఎందుకు కొట్టినవన్నారు ఏమంతన్నా? గన్మ్యాన్ని కొట్టుడేందన్నా? ఏం పైశాచిక ఆనందం ఇది? నువ్వేమో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వేమో నీ గన్మ్యాన్ని కొడుతున్నావు, ఆడ ఊర్లలో ఓడిపోయిన నీ సర్పంచ్లేమో మిగతా వాళ్ళని ఎందుకు ఓడగొట్టిరని కొడుతున్నారు. ఇక నీకు వాళ్ళకి పెద్ద తేడా ఏముంది? ఇదే కాదు, వికారాబాద్ జిల్లా కోట్పల్లిలో సర్పంచ్ గెలిస్తే ఆ సర్పంచ్ మీద దాడి జరిగింది. సర్పంచ్ వాళ్ళ భర్త మీద దాడి జరిగింది. కోమాలో ఉన్నాడు ఆయన హాస్పిటల్లో. సిగ్గు తెచ్చుకోండి సార్, సిగ్గు బుద్ధి లేదు అసలు మీకు అర్థం కాదు. ఏంది దాడులేంది? హాస్పిటల్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లుందో నాకు తెలియదు. ఒక 2 వీక్స్ బ్యాక్ ఏమో తెలుసుకున్నాను నేను మా రిపోర్టర్ ద్వారా, ఆరాధిస్తున్నా. ఏం దాడులండి ఇవి? చిన్న పిచ్చకుంట్ల సర్పంచ్ ఎన్నికలు, చిన్న ఎన్నిక, దానికి కూడా మీ కాంగ్రెస్ వాళ్ళు పోయి దాడి చేయాలనా? ఏం నేర్పిస్తున్నారు? ముఖ్యమంత్రి ఇట్లా గన్మ్యాన్ మీద దాడి చేస్తూ ఉంటే అరే మా ముఖ్యమంత్రి ఇట్లా కొడుతుండు, మేము కొట్టద్దా అన్నట్టు అయిపోయింది వాళ్ళకి. మళ్ళీ మీరు పూజ ఏం చేస్తున్నారు? గోవులో సకల దేవతలు ఉంటాయి. ఒక గోవుని పూజిస్తే సకల దేవతల్ని పూజించినట్టే. మన గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మనసు ప్రశాంతంగా ఉంచుకోకుండా ఇరిటేషన్ తోటి గన్మ్యాన్ని కొడతారా? కొట్టు, నీ మనవన్ని కూడా కొట్టు అట్లనే. గన్మ్యాన్ ఏం చేసిందని కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నారు? గన్మ్యాన్ ఏం చేసిందని కొడుతున్నారు? ఇట్లా చేస్తేనే వాళ్ళు మైండ్లో పెట్టుకుంటారు మీకోసం. నిజంగానే నేను చాలామందిని చూస్తానండి, చాలామంది గన్మ్యాన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మంత్రుల దగ్గర గన్మ్యాన్స్ కావచ్చు, ఎమ్మెల్యేల దగ్గర గన్మ్యాన్స్ కావచ్చు, నీచంగా బూతులు మాట్లాడతారండి సన్నాసులు. బూతులు. వాళ్ళని ఒక మనుషులక కూడా చూడరు. వాళ్ళు లేకుండా బయటికి పోయే దమ్ములు ఉన్నాయా మీకు? రాజకీయ నాయకులను అడుగుతున్నా, వాళ్ళు లేకుండా బయటికి పోయే దమ్ములు మీకున్నాయా? మీరు లోపల కూర్చొని బిర్యానీలు మెక్కుతా ఉంటే అట్లీస్ట్ బయట మా గన్మ్యాన్ తింటున్నాడా లేదా అని అడిగేటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారండి? ముందు రోజు వండింది పెట్టే కుళ్ళిపోతూ వాళ్ళు కూడా ఉన్నారు మంత్రులుగా నేను చూసిన వాళ్ళ.